ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ వ్లాగ్స్ ఛానల్. హైదరాబాద్లో సాలెజం మ్యూజియంకి అయితే వచ్చాను నేను. టికెట్ 50 రూపీస్, మొబైల్కి 50 రూపీస్, మొత్తం 100 రూపీస్ అయింది. ఈ మ్యూజియంలో చాలా గ్యాలరీస్ ఉన్నాయి. నాకైతే ఈ మ్యూజియం పర్సనల్గా చాలా నచ్చింది. హైదరాబాద్ కానీ మీరు వస్తే ఖచ్చితంగా ఈ మ్యూజియం అనేది విజిట్ చేయండి. సాలార్జంగ్ మ్యూజియంకి సంబంధించిన రాజుల ఫోటోలు అయితే ఇక్కడ పెట్టారు. సాలార్జంగ్ 1 ఇతని పేరు. అలాగే ఇక్కడ కూడా ఇంకో రాజు ఉన్నాడు చూడండి. గుర్రపు స్వారీ చేస్తున్న ఈ రాజు పేరు సాలార్జంగ్ 3. ఎంత బాగా డిస్ప్లే చేశారో చూడండి. ఏనుగు రథం చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. సిల్వర్ బౌల్ చూడండి, చూడడానికి ఎంత బాగుందో. చిన్న పెట్టు ఉంది చూడండి, అత్తర వేసేది. అలాగే కప్పులు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. భలే ఉన్నాయి కదా వస్తువులు. అలాగే ఇవి చూడండి, బాక్సులు భలే ఉన్నాయి కదా చూడడానికి. చక్కగా ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి, ఎన్ని వస్తువులు ఉన్నాయో. ఈ వస్తువు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో చూడడానికి. ఈ మ్యూజియంలో ఏ వస్తువుకి ఆ వస్తువు నేమ్ చాలా బాగా డిస్ప్లే చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ విషయంలో. ఇక్కడ ఫర్నిచర్ ఉంది చూడండి, అలాగే పక్కన పియోనా కూడా ఉంది. ఇక్కడ కూడా రాజు ఫోటోని డిస్ప్లే చేశారు చూడండి. అలాగే ఒక పక్క నుంచి పియానో వ్యూ కూడా చూడండి. చుట్టూ చక్కగా అద్దాలు అయితే ఉన్నాయి. అలాగే ఫర్నిచర్ కూడా చాలా ఉంది చూడండి. ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఉంది చూడండి. లిడ్ మూత చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడి నుంచి మనకి రాగి సామాన్లు అన్నీ కనిపిస్తాయి. జగ్గులు, బాక్సులు, పెద్ద పెద్ద ప్లేట్లు ఎన్ని ఉన్నాయి చూసారా. సిల్వర్ ట్రేలు చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో చూసారా. సిగర్ కేస్ ఉంది చూడండి. ఇక్కడ వస్తువులు భలే ఉన్నాయి కదా, జగ్గులు. ఇక్కడ కూడా చిన్న చిన్న బాక్సులు. అలాగే ఇది చూడండి భలే ఉంది కదా ఈ చిన్న వస్తువు అయితే. ఇక్కడ సిల్వర్ బాక్సులు ఉన్నాయి చూడండి, చూడడానికి భలే ఉన్నాయి కదా ఈ రెండుని. ఇక్కడ తాళాలు, తాళం కప్పలు ఉన్నాయి చూడండి. అలాగే పన్నీర్ జల్లుతారు కదా, అవి కూడా చూడండి ఇక్కడ ఉన్నాయి. కెటిల్ ఉంది చూడండి. ఇక్కడ సిల్వర్ జగ్ అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫోర్క్స్ అలాగే నైఫ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చూడండి ఎన్ని ట్రోఫీ కప్స్ ఉన్నాయో, చూడడానికి భలే ఉన్నాయి కదా. ఇక్కడ గ్లాసులు ఉన్నాయి చూడండి. టీ పాట్ ఉంది చూడండి. ఇక్కడ కూడా టీ పాటు అలాగే జగ్ ఉంది. సాలార్జంగ్ రాజు చిన్ననాటి ఫోటో అయితే ఇక్కడ ఉంది చూడండి. లైట్ స్టాండ్ చూడండి ఎంత బాగా పెట్టారు. ఇక్కడ ఫ్లవర్ వాజ్ మీద సాలార్జంగ్ రాజు చిన్నప్పుడు ఫోటో ఉంది చూడండి. అలాగే ఈ బాక్స్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. భలే ఉంది కదా పింగాణిది. ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ చూసేద్దాం. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్ వాజెస్. ఇక్కడ నుంచి ప్లేట్స్ ఉన్నాయి చూడండి, చాలా కలర్స్ అండ్ డిజైన్స్తో ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. స్మాల్ బౌల్స్ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలాగే ఇక్కడ పెద్ద బౌల్ ఉంది. అలాగే ఇక్కడ సాసర్, అలాగే ఇక్కడ కప్పులు, టీ జార్, చాలా రకాలు ఉన్నాయి. టీ జార్లు అయితే చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఇవి అయితే చాలా బాగా నచ్చాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఎంత చక్కగా డిస్ప్లే చేశారో కదా. కలర్స్ చూస్తేనే ఎంత బాగున్నాయో చూసారా. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగే పిల్లల్ని టీచర్స్ కూడా పిక్నిక్ తీసుకొచ్చారు. వాళ్ళు చూసి మొత్తం అరుపులు ఎంత బాగున్నాయో కదా. ఈ వస్తువు చూడండి ఎంత బాగుందో. ఇది ట్రోఫీకి సంబంధించిన కప్ అనుకుంటా, చూడడానికి చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడి నుంచి ఫర్నిచర్ అయితే ఉంది చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ వస్తువు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాంటి మ్యూజియంస్కి పిల్లలు కంపల్సరీ తీసుకువెళ్ళాలండి. ఎందుకంటే పిల్లలు ఇలాంటి వస్తువులు చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. నాకే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అక్కడ వస్తున్న పిల్లలు కూడా చాలా వింతగా నేమ్స్ చూస్తూ చాలా చక్కగా ఇవన్నీ కూడా చూస్తూ ఆనందించారు. చూడండి వస్తువులు కూడా చూడడానికి ఎంత బాగున్నాయో. రాజుల కాలంలో బెడ్స్ ఇలా ఉండేవి కదా,
చూడడానికి ఎంత బాగుందో కదా వ్యూ అయితే. ఇక్కడి నుంచి ఫర్నిచర్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ కూడా బెడ్ ఉంది చూడండి, అలాగే ఫర్నిచర్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే చాలా బుక్స్ అయితే ఉన్నాయి. అసలు ప్రతి దానికి కూడా చాలా బాగా డిస్ప్లే చేశారు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సాంస్క్రిట్ చూడండి ఎన్ని ఉన్నాయో. హోంవర్క్ బుక్ కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇవి చూడండి, సీల్స్ ఆఫ్ సాలార్జంగ్ మ్యూజియం అంట. భలే ఉన్నాయి కదా చిన్న చిన్నవి. అలాగే ఇక్కడ కూడా బుక్స్ ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ పెన్ కేస్ ఉంది చూడండి, ఎంత బాగున్నాయి కదా చూడడానికి. ఎక్కడి నుంచి చూడండి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. ఈ డ్రెస్సెస్ కూడా చూడండి, అలాగే మెడల్స్ అనుకుంటా ఎన్ని ఉన్నాయో చూసారా. అలాగే ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది చూడండి. ఇక్కడ కూడా కప్స్ ఉన్నాయి. అలాగే పైన గ్లాసులు చూడండి, ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో కదా. భలే ఉన్నాయి కదా వస్తువులు. నాకైతే ఈ మ్యూజియంలో ప్రతి వస్తువు నచ్చింది. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇక్కడ ఒక పెట్టు ఉంది చూడండి, భలే ఉంది కదా. ఇది ఏం లాంగ్వేజో మరి తెలియదు కానీ సిగర్ కేస్ ఉంది పైన. ఇక్కడి నుంచి ఆర్మీ వాళ్ళు ఉన్నారు చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో బొమ్మలు. భలే పెట్టారు కదా చూడడానికి, ఎన్ని పెట్టారో చూసారా. ఇక్కడ కూడా ఒక లైట్ స్టాండ్ ఉంది చూడండి. ఇక్కడ ఫొటోస్ డిస్ప్లే చేశారు చూడండి. అలాగే ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చూడండి, ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. సాలార్జంగ్ 1 రాజుగారిది స్టాట్యూ ఇది. ఇక్కడ రాజులు వేసుకునే డ్రెస్సులు కూడా పెట్టారు చూడండి, భలే ఉన్నాయి కదా చూడడానికి. అలాగే ఇక్కడ ఏనుగు బొమ్మలు ఉన్నాయి చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇక్కడ కూడా డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి, 3 రకాలు ఉన్నాయి. ఇక్కడ చిన్న గుర్రం బండి ఉంది చూడండి. ఇక్కడ ఏదో చిన్న పెయింటింగ్ ఉంది చూడండి. ఇక్కడ రాజుగారి ఫోటో పెట్టారు చూడండి. ఇక్కడ కూడా రాజుల ఫోటోలు అయితే డిస్ప్లే చేశారు. టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం, అది కూడా ఎలా ఉందో చూసేద్దాం. లోపల రాగానే ఏనుగు బొమ్మ అయితే కనిపించింది నాకు. చూడండి ఎన్ని ఉన్నాయో అక్కడ, భలే ఉన్నాయి కదా చూడడానికి. ఏవో ఉన్నాయో కూడా అన్నీ చూసేద్దాం. ఇక్కడి నుంచి ఏనుగు బొమ్మలు ఎన్ని ఉన్నాయో చూసారా. అలాగే చుట్టూ పచ్చని తీగలు కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి చూడండి ఎద్దులు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడ చూడండి ఎంత బాగా డిస్ప్లే చేశారో. అలాగే ఇక్కడ ఏనుగు ఎంత చక్కగా కనిపిస్తుందో చూసారా. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి చూడండి 2. కృష్ణా డిస్ట్రిక్ట్ మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కూడా ఉంది. అలాగే కొండపల్లి టాయ్స్ సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఉంది. అలా ఇక్కడ నుంచి చూడండి కొండపల్లి సంబంధించిన బొమ్మలు ఇన్ని ఉన్నాయి ఇక్కడ. భలే ఉన్నాయి కదా చిన్న చిన్న బొమ్మలు, ఎంత క్యూట్గా ఉన్నాయి చూసారా. మనం ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ మ్యూజియంలో చాలా గ్యాలరీస్ ఉన్నాయన్నాను కదా, మనం ఇంకా 2వ గ్యాలరీయే చూస్తున్నాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఈ బొమ్మలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చిన్న చిన్న బొమ్మలు చూసారా ఎన్ని ఉన్నాయో. చాలా చక్కగా ఉన్నాయి కదా కొండపల్లి బొమ్మలు. ఇక్కడి నుంచి చూడండి రాజులు ఎక్కిన గుర్రాలు ఎన్ని ఉన్నాయి చూసారా. వుడెన్ ప్లేగులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇవి ఎంత బాగున్నాయో. ఒంటె భలే ఉన్నాయి కదా ఒంటెలు. చూడండి ఎంత చక్కగా డిస్ప్లే చేశారో. ఈ బొమ్మలు చూడండి, ఇవన్నీ కూడా మట్టి బొమ్మలు. చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇవి చూడడానికి చాలా నచ్చాయి నాకైతే. మట్టితో భలే తయారు చేశారు కదా.
మట్టి బొమ్మలు చేసేటప్పుడు ఆ మేకింగ్ కూడా ఇక్కడ ఫొటోస్గా డిస్ప్లే చేశారు. ఇక్కడ కూడా ఇంకా మట్టి బొమ్మలు ఉన్నాయి చూడండి, చిన్న చిన్న బొమ్మలు, కట్టెలు మోస్తున్నట్టు. ఈ బొమ్మలు చూడండి భలే ఉన్నాయి కదా, ఎన్ని రకాలు ఉన్నాయో. నీళ్ళు మోస్తున్నట్టు. గోడ మీద ఇంకా రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. చూసారా అంత చక్కగా పెట్టారో ఫొటోస్. అలాగే బొమ్మలు ఇంకా ఉన్నాయి చూడండి. ఎంత చక్కగా పెట్టారో కదా. డాన్సర్. అలాగే ఇక్కడ ఇంకా బొమ్మలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చూడండి ఈ బొమ్మ ఎంత బాగుందో. అలా ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి బొమ్మలు. చూడండి ఎన్ని ఉన్నాయో. భలే ఉన్నాయి కదా చూడడానికి అయితే. ఇక్కడ గుర్రం బొమ్మ అయితే ఉంది చూడండి. ఇక్కడ చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయో. పెడస్టల్ విత్ రౌండ్ టాప్ అంట ఇవి. మట్టితో భలే చేశారు కదా ఇవి. మ్యూజిషియన్ ఉన్నాడు చూడండి ఇక్కడ. ఇక్కడ మొత్తం దేవుడు బొమ్మలు ఉన్నాయి చూడండి, చక్కగా ఎన్ని పెట్టారో. ఒకసారి చుట్టూ చూడండి భలే ఉన్నాయి కదా చూడడానికి. అలాగే నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫోనా గ్యాలరీకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ గాంధీ గారు అయితే ఉన్నారు. స్టాచ్యూ చూడండి ఎంత చక్కగా డిస్ప్లే చేశారో. ఇక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయి చూడండి, భలే డిస్ప్లే చేశారు కదా. జింకలు, ఏనుగులు, పులులు, కప్పలు. అలాగే ఇక్కడ చూడండి అడవిలా పెట్టి పొట్ట ఉంది, చెట్లు ఉన్నాయి, పాము, కొంగలు, కాకి. ఇక్కడ చేపలు ఉన్నాయి చూడండి. అలాగే ఇవి చూడండి చిన్న చిన్న బాక్సులు, అద్దాలు కూడా ఉన్నాయి చూసారా. భలే ఉన్నాయి కదా ఈ చేపలు. అలాగే ఆల్చిప్పలు కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి చూడండి. ఫిష్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. షిప్ ఉంది, రైస్ మీద పెయింటింగ్ చేశారట. నత్తలు చూడండి ఎంత బాగున్నాయో. శంఖాలు, ఆల్చిప్పలు. అలాగే ఇక్కడి నుంచి చూడండి జింకలు. ఎంత చక్కగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇక్కడ రకరకాల కోళ్ళు ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి కదా చూడడానికి. ఇక్కడి నుంచి చూడండి చిన్న చిన్న పెట్టలు, పావురాలు, సీతాకోక చిలుకలు ఎన్ని పెట్టారో చూడండి. చిలుకలు భలే ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ కుక్కలు ఉన్నాయి, భలే డిస్ప్లే చేశారు కదా ఇవి. కప్ప భలే ఉంది కదా. అలాగే చూడండి ఎన్ని ఉన్నాయో. క్రొకైడల్స్ ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి. తాబేలు చూడండి, పావులు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, అలాగే గుర్రాలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. ఇక్కడ కూడా కుక్కలు, నెమళ్ళు ఎంత చక్కగా డిస్ప్లే చేశారో చూసారా. ఇక్కడ కూడా చాలా ఫొటోస్ అయితే పెట్టారు చూడండి డిస్ప్లేలో. ఇక్కడ చూడండి చిన్న చిన్న వస్తువులు ఎంత బాగా పెట్టారో. ఏనుగులు, పులి. ఇక్కడి నుంచి చూడండి ఏనుగు బొమ్మలు ఎన్ని ఉన్నాయో, భలే ఉన్నాయి కదా చూడడానికి చిన్న చిన్న వస్తువులు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.